నమస్తే, ఇవాళ వార్తలకు స్వాగతం. రాళ్లు కొట్టుకుంటూ బ్రతికే మా కడుపు మీద హైడ్రా కొట్టింది అంటూ కన్నీరు మున్నీరైన వ్యక్తి పండుగ పూట మమ్మల్ని ఏడిపిస్తున్నారు. మేము 40 ఏళ్ల నుండి ఇక్కడే ఉన్నాం. రేవంత్ రెడ్డికి ఓటు వేసి గెలిపించినందుకు మమ్మల్ని ఈ పరిస్థితికి తెచ్చాడు. మమ్మల్ని చంపేయండి అంటూ గాజుల రామారంలో హైడ్రా బాధితులు రాయగొట్టి 40 ఏళ్ళ ముందు రాయగొట్టి పిల్లప్పటి కొట్టుకుంటూ బతుకున్నాం సార్. ఏదో పిల్లలు మేము బతుకుతున్నాం సార్. ఏదో మాకు మీ మీద రాయి కొట్టుకుంటాం, తినేకుంటాం, ఒక 5 రూపాయలు 2000 సంపాదిస్తాం, అంతవరకే సార్. మేము పండుగ పొద్దు ఏడిపిస్తున్నాం సార్. మమ్మల్ని మేమేం చేయాలి సార్? చెప్పు సార్. అన్ని కొడితే మేము ఎట్లా చేయాలి సార్? చెప్పు సార్. ఏం చేద్దాం? పండుగ మేము సార్ నీ ఎదురు చంపేస్తున్నాడు సార్. మేమేం చేయాలి సార్? చెప్పు సార్. మమ్మల్ని కొట్టి చంపేసారు సార్. ఇక చంపేయండి సార్. ఎందుకు సార్? ఒక మాట కాదు సార్. మేము 40 ఏళ్ళ నుండి బతుకుతున్నాం సార్. ఏదో రాయగట్ట మేము పిల్లల మీద చెట్టీలు వేసుకొని బతుకుతున్నాం సార్. మేము ఇట్లా సార్ మేము చేసేది పుట్టి కాలనీ తిన్నా సార్. మేము అయ్యా రాయి ఈడే ఉన్నాం సార్. మేము ఏదో కొడుకులు ఏదో కొడుకులకి మేము రాయకూడదు. ఏ రేవంత్ రెడ్డి సార్ ఏమంటే మేము ఏదో ఓట్లేసి గెలిపించాక ఇట్లా మానవత్వం ఇట్లా ఇదా సార్? చెప్పండి సార్. మీరు రేవంత్ రెడ్డి సార్కి మేము ఒకటే మేము అంటే మేము తప్పు చేసినాం సార్ మీకు ఓట్లేసి, కానీ ఓట్ల గురించి కాదు సార్. దెయ్యి తయారు చూపెట్టండి సార్. మీరు రెండులో కావాలి మాకు. నీ ఎదురుగా మీ వీడియోలు ఎదురుగా కొట్టి చంపుతుంటే ఎట్లా సార్? మేము ఎట్లా బతకాలి సార్? చెప్పండి సార్. మీరు మేము రాయి గట్ట ఏళ్ళు పోయినాయి, అన్ని పోయినాయి సార్. మా నాయనకి అయితే 2 కాళ్ళు పోయినాయి సార్. గాతాలంటి పెట్టి రాయి కొట్టుకొని బతున్నాం సార్. ఏదో అయ్యా పని కూర్చొని నేర్చుకొని ఏదో రూమ్ కట్టుకున్నాం సార్. అంతే సార్.